వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేస్తున్న పనితీరుని బట్టి ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గురించి మాట్లాడుతూ, ఇంత లెక్కలేనితనంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంత లెక్కలేనితనంగా తీసుకుంటారా? ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అని చెప్పేసి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలను కూడా మీరు అసలు లెక్కలేనితనంగా చేస్తారా? అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ అంటే ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా చూస్తారు. కానీ మీరు మాత్రం దానిని ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోను అసలు మాకు సంబంధమే లేదు, మేము అధికారంలోకి వచ్చామనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికలకు ఇచ్చిన హామీలను మరి ఇంత లెక్కలేనితనంగా ఎలా తీసుకుంటున్నారో అర్థం కాలేదు. ప్రజలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారంటూ మాట్లాడుతూ అనేక హామీలు, తల్లికి వందనం లాంటి, పిల్లలు చదువుకునే తల్లికి వందనం లాంటి ఆ సంక్షేమ పథకాన్ని పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరా గద్దెనెక్కిన తర్వాత దానిని పట్టించుకోవడమే మానేసాడంటూ మాట్లాడటం జరిగింది.